హేమావతి నగర్ లో దీపక్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో ప్రచారం చేయడానికి నేను రావడం జరిగింది. ఈ యొక్క హేమావతి నగర్ లో బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా యొక్క అభ్యర్థిని స్వాగతిస్తా ఉన్నారు. బీజేపీకి ఈసారి ఓటు చేస్తామని చెప్పేసి కూడా వారు ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ప్రాతినిధ్యం వహించిన రోడ్లు పరిస్థితి చూస్తే, లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే వాన పడితే కాళ్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. వాసన, డ్రైనేజు, సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీద పడి పిల్లలకు రకరకాల జ్వరాలు వచ్చినటువంటి ఒక సంఘటన కూడా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి ఈరోజు గురై ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు. మేము జూబ్లీ ప్రజల్ని పాదయాత్ర ద్వారా కోరుతా ఉన్నాం. మీరు గతంలో ఒక అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ బై ఎలక్షన్ లో రేపు రాబోయేటటువంటి తెలంగాణ రాజకీయ మానచిత్రంలో మనం మార్పులు తీసుకురాగలుగుతాం. బీఆర్ఎస్ గెలిపిస్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలని మీ గొంతుకై, మీ వాయిస్ గా, వాణిగా మీ యొక్క సమస్యల పైన మాట్లాడటానికి దీపక్ రెడ్డి గారు ముందున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి వేరే పార్టీకి అవకాశం ఇచ్చారు. వాటికి ఇస్తే ఒక్కసారి మోదీ గారు తీసుకున్న పథకాలని గుర్తుపెట్టుకొని బీజేపీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా జూబ్లీ ప్రజలను కోరుతాం.